ప్రైజ్ ద లార్డ్. దేవుని బిడలారా, యేసయ్య నామంలో మీ అందరికీ వందనాలు, శుభాలు తెలుపుతున్నాను. మన నోటిని చాలా అదుపులో పెట్టుకోవాలి. మనము మన నోటిని ఇష్ట ప్రకారంగా వాడేస్తుంటాం. ఒకరు హృదయం గాయపడుతుందో లేదో అని మనం ఆలోచించం. మన నోరు ఎట్ట పడుతుందో అని కొన్ని రోజుల తర్వాత, కొన్ని గంటల తర్వాత, ఒరే ఆ మాట నేను వాళ్ళని అనుకుంటే బాగున్నే అని మనము కొన్ని సందర్భాల్లో బాధపడాల్సి వస్తుంది. ఈ లోకంలో ఒక దెబ్బ మనకు తగిలితే దానికి ఏదన్నా మందు రాస్తే పోతుందేమో, కానీ మనము ఒకరిని ఒక మాట అంటే ఆ మాటని వెనక్కి తీసుకోవడం అసంభవం. కాబట్టి మనము మన నోటిని అదుపులో పెట్టుకోవాలి. మనము దేవుని బిడ్డలం. బైబిల్లో ఒక మాట ఉంటుంది, ఏముంటుందంటే కత్తిపోటు వంటి మాటలు ఉంటాయి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. అంటే మనల్ని కత్తితో పడవబడలేదు, మనల్ని ఏదన్నా తీసుకొని కొట్టబడలేదు. మాటలతోటే గుండెలు పగిలిపోయి చనిపోయేటువంటి వారు ఉన్నారు. మన నోటిని చాలా అదుపులో పెట్టుకోవాలి. ప్రత్యేకంగా దేవుడు బిడ్డలైన మనము ఎంత జాగ్రత్తగా ఉండాలనంటే, మనల్ని అనేక మంది మనం ఏం మాట్లాడతాం, మనము ఏ విధంగా మన నోట్లో నుంచి మాట తీరొస్తుందని అనేక మంది అన్యులు కావచ్చు, క్రైస్తవులు కావచ్చు, మనల్ని గమనిస్తూ ఉంటారండి. ఇతరులు తప్పు పట్టాలి మాట ద్వారా అని. మనము సాతానికి అవకాశం ఇవ్వకూడదు. మాటలు ఎంత మాట్లాడతారంటే కోటలు దాటిపోతాయి మాటలు. ఇంకా ఈ లోకానుసారమైనటువంటి ప్రేమలు అయితే, నువ్వు ఉంటేనే నేను బ్రతుకుతాను, నువ్వు లేకుంటే నేను బ్రతకలేనని ఆ మాటలు ఎలా ఉంటాయంటే తేనె పూసిన కత్తి వలె ఉంటాయి మాటలు. అవి శాశ్వతంగా నిలబడవండి. దేవుడు మాటలు మనల్ని నెమ్మదిపరుస్తాయి. దేవుడు మాటలు మనల్ని ఆదరిస్తాయి. దేవుడు మాటలు మనల్ని ఓదారుస్తాయి. దేవుడు మాటలు మనల్ని స్వస్థపరుస్తాయి. ఆయన వాక్కును పంపి బాగు చేసిన దేవుడు అండి యేసుక్రీస్తు వారు. మనము ఎక్కడికన్నా ఒక ప్రదేశానికి వెళ్ళి అక్కడ ఏదన్నా సమస్య ఉంటే మన నోటి మాటల ద్వారా మనము ఆ కుటుంబంలో నెమ్మది కలగాలని వాళ్ళని శాంతి చేయాలి. కానీ ఇక్కడ మాట అక్కడ, అక్కడ మాటలు ఎక్కడ, లేదా బూతులు అంటే తెరచిన సమాధిని దేవుని వాక్యం సెలవిస్తుంది. నోరు బూతులంటే మనలో భూతం ఉంటేనే మనం బూతులు మాట్లాడతాం. కాబట్టి మన నోటిని చాలా అదుపులో పెట్టుకోవాలి. లోకానుసారమైనటువంటి మాటలు వదిలేసి దేవుడు వాక్యాన్ని పట్టుకొని దేవుడి సేవలో ముందుకు కొనసాగాలి. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్.